ఇక్కడ చాలా విషయాలు మాకే ఓటేయండి, ఓటర్లకు 3 పార్టీల నేతల విజ్ఞప్తి అంటూ కొన్ని చూస్తాం. రిజర్వేషన్లతో సామాజిక న్యాయం అట. సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది. మీరు సీఎంగా మీరే, మంత్రులుగా మీరే, కార్పొరేషన్ చైర్మన్లు మీరే, ఎమ్మెల్సీలు మీరే, ఎంపీలు మీరే, రాజ్యసభ ఎంపీలు మీరే, కార్పొరేషన్ చైర్మన్లు మీరే, అడ్మినిస్ట్రేటివ్లో సర్వీసెస్లో ఉన్న కీలకమైనటువంటి పోస్టులు మీరే, అన్నీ మీరు పెట్టుకొని సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇది ఒక్కసారి గుండె మీద చేసుకొని చూడాలి. నువ్వు కొంచెమైనా ఉండాలి, ఇంగితం ఉండాలి. అట్లాంటి ఏంది అనొద్దన్న, అంటే మనమే తప్పు చేసిన అవుతాం. ఇగో నాకు తెలంగాణ ప్రజలకు మధ్య బాండింగ్ ఏం లేదు. తెలంగాణని సర్వనాశనం చేసినటువంటి దొంగ కేసీఆర్. వాస్తవం చెప్పాలంటే సర్వనాశనం చేసిండు ఈ 10 సంవత్సరాల్లో. ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఈరోజు న్యాయం జరగాల్సిన అవసరం ఉండే. కానీ కేసీఆర్ కేవలం తన కుటుంబ ఆధిపత్యం కోసం, తన కుటుంబ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం, తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ పని చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దేశ అభివృద్ధి రక్షణకు బీజేపీ గ్యారంటీ కిషన్ రెడ్డి, అదైతే వాస్తవం. గత కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అది. నెక్స్ట్